మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించలేకపోతున్నారా? అయితే ఆచారి గోల్డ్ కంపెనీని సంప్రదించండి. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ మీ పేరు? అఖిల్. అఖిల్ గారు, ఈ బై ఎలక్షన్లో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో ఏ పార్టీ గెలిచిద్ది అనుకుంటున్నారు? ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ఓటర్లు అందరూ కూడా ఒకటే నిర్ణయించుకున్నారు. అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి అభివృద్ధికి బాట వేసుకుందాము అనే దిశలో జూబ్లీ హిల్స్ ఓటర్లు అందరూ కూడా ఉన్నారు. 7 డివిజన్లలో కూడా జూబ్లీ హిల్స్ మీరు చూసుకున్నట్లయితే క్యాంపెయినింగ్, ప్రచారము, అదేవిధంగా రోడ్ షో మీరు చూడొచ్చు. రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, ఆయన కూడా ప్రతి డివిజన్లో రోడ్ షో చేయడము, ప్రజల దగ్గర నుంచి చాలా మంచి రెస్పాన్స్ రావడము అందరం చూస్తున్నాం. సో ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ గెలుస్తుందని భావిస్తాను. మరి కాంగ్రెస్ లీడర్ మీద చాలానే దుష్ప్రచారం అయితే జరుగుతుంది బయట. అపోజిషన్ లీడర్స్ అయితే అతను రౌడీ షీటర్ అని, ఇంతకుముందు చాలా బ్యాక్గ్రౌండ్ ఉందని అంటున్నారు. అది ఎంతవరకు నిజం అంటారు? ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి ప్రచారం చేస్తుంటే దీన్ని చూసి ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలు చేస్తుంది దుష్ప్రచారం. ఈరోజు మీరు చూసుకున్నట్లయితే గతంలో కూడా అనేక సందర్భాల్లో అంటే నవీన్ యాదవ్ గారి కుటుంబంలో మరి వారి కుటుంబానికి కూడా వేరే పార్టీ వాళ్ళు టికెట్లు ఇవ్వడం జరిగింది. మరి ఇదే ఎవరైతే అక్యూజేషన్ చేస్తున్నారో రౌడీ షీటర్ అని, మరి వాళ్ళే టికెట్ ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళు టికెట్ ఇచ్చినప్పుడు మరి అప్పుడు వీళ్ళు రౌడీలు కాదా అంటే అప్పుడు వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి నేను గుర్తురాలేదా? అంటే ఈరోజు కాంగ్రెస్ తరఫున వీళ్ళకి టికెట్ ఇవ్వగానే వాళ్ళది బ్యాక్గ్రౌండ్ రౌడీజం, రౌడీ షీటర్ అనే ఒక ట్యాగ్ లైన్స్ ఇవ్వడము ఖచ్చితంగా దుష్ప్రచారమే తప్ప వాళ్ళకి ఇంకొక ఉద్దేశం కూడా లేదని చెప్పచ్చు. కాదు, మెజారిటీ చూసుకున్నా కానీ, లేకపోతే పోలింగ్లో కానీ, లేకపోతే ఓటర్స్ కానీ వీళ్ళందరూ చూసుకుంటే మాకే ఎక్కువ ఓట్లు పడతాయి, పోలింగ్ కూడా మాకే ఎక్కువ వస్తుందని ప్రతిపక్షం వాళ్ళు చెప్తున్నారు. మీరేమంటారు? ఈరోజు మీరు చూసుకున్నట్లయితే ప్రతిపక్ష పార్టీల్లో మన మెయిన్గా ఉన్నదైతే బీఆర్ఎస్, ఆ తర్వాత బీజేపీ కూడా ఉంది. వాళ్ళు ఎంపీ ఎలక్షన్స్లోనే వాళ్ళు చేసుకునేది తప్ప ఎమ్మెల్యే ఎలక్షన్స్ మీరు చూసుకుంటే గతంలోనే బీఆర్ఎస్ ఆ ఉనికిని ప్రజల్లో కోల్పోయింది కాబట్టి ఈరోజు వాళ్ళకి ఆ ముఖ్యమంత్రి సీట్లో వాళ్ళు కూర్చోలేకదు. సో అండ్ దట్టు లాస్ట్ టైం ఓటర్స్ అందరూ కూడా అంటే ఇక్కడ సిటీ అర్బన్ ఓటర్స్ అందరూ కూడా మరి బీఆర్ఎస్కి సపోర్ట్లోనే ఉన్నారు. అందుకని ఇక్కడ క్లీన్ స్వీప్ చేసినప్పటికీ కూడా ఈరోజు జూబ్లీహిల్స్లో ఉప ఎన్నికలు వచ్చినప్పుడు సహజంగా ఏంటంటే మేము ఖచ్చితంగా ఈరోజు మీరు చూసుకుంటే గతంలో అంటే బీఆర్ఎస్ ప్రభుత్వము అధికారంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ హయాంలో జరిగిన ఉప ఎన్నికలకు కానీ కూడా అప్పుడు ప్రసారం చేసినప్పుడు ఇదే కేటీఆర్ గారు, మరి అప్పుడు మంత్రిగా ఉన్న కేటీఆర్ గారు అదే చెప్పారు, మనము ఖచ్చితంగా అధికారంలో ఉన్న పార్టీ క్యాండిడేట్ని గెలిపించుకుంటే అభివృద్ధి అనేది జరుగుతుందని గతంలో వాళ్ళ ప్రభుత్వంలో చెప్పారు. అదే ఇక్కడ కూడా ఫాలో అవుతాం. ఖచ్చితంగా అభివృద్ధి కోసం అధికార పార్టీకే పట్టం కడతాం. కాదు, జూబ్లీహిల్స్లో చాలానే అభివృద్ధి జరిగింది. మీరు వచ్చినాక ఎంతకన్నా చేసేది ఏమి ఉండదు, మేము ఆల్రెడీ అన్నీ చేసేస్తాం. మోరీలు కానీ, లేకపోతే డ్రైనేజ్ సిస్టమ్ కానీ, లైట్స్ కానీ ఇవన్నీ మేము చాలా నీట్గా ఎక్విప్మెంట్ చేసేసాము. మీరే దుష్ప్రచారం చేస్తున్నారు అంటున్నారు అది ప్రతిపక్షం వాళ్ళు. మీరేమంటారు దానికి? ఈరోజు మీరు చూసుకున్నట్లయితే అనేక సందర్భాల్లో మేము ఎక్కడైతే క్యాంపెయినింగ్కి వెళ్ళారో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడెక్కడైతే వెళ్తున్నామో వాళ్ళు కూడా వెళ్ళారు. ఖచ్చితంగా స్లమ్స్ అనేవి కూడా ఎక్కువ ఉంటాయి. మన బోరబండలో చూసుకున్న, ఎర్రగడ్డలో చూసుకున్న, అట్ ద సేమ్ టైమ్ షేక్పేట్ అటు సైడ్ కూడా ఉన్నాయి. ప్రతి దగ్గరలో కూడా ఎందుకంటే ఒకటే ఈరోజు ఎక్కడ కూడా ఏ కాన్స్టిట్యున్సీ కూడా 100% డెవలప్డ్ ఉండదు. వాళ్ళు అనేక సార్లు ఎన్నిసార్లు ఎమ్మెల్యే సార్లు 100% డెవలప్మెంట్ అవ్వదు. దాన్ని డెవలప్మెంట్ చేసుకునే బాధ్యత ఖచ్చితంగా ప్రతిసారి కూడా అంటే ఎంతకంత చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే ఎప్పటికప్పుడు పాపులేషన్ మనకు పెరుగుతూ ఉంటుంది, సమస్యలు కొత్త వస్తూ ఉంటాయి. సో ఖచ్చితంగా వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఓట్లు వేయాలి. కాంగ్రెస్ ఎందుకు గెలవాలనుకుంటున్నారు మీరు ఇక్కడ? కాంగ్రెస్ ఎందుకు గెలవాలి అంటే వై నవీన్ యాదవ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నవీన్ యాదవ్ గారు అంటే పార్టీకి అతీతంగా అంటే కులం, మతం, ప్రాంతానికి, పార్టీకి అతీతంగా. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసిన అనుభవం ఉండి అండ్ అట్ ద సేమ్ టైం ఆయనకి ఎంఐఎం పార్టీలో కూడా టికెట్ ఇచ్చి ఆయన అప్పుడు కూడా మంచి ఓటింగ్ వచ్చింది ఆయనకి. సో ఈరోజు ఆయన 2 సార్లు నేను గెలవలేదు కదా, మనకి రాజకీయాలు ఎందుకు అనేసి ఇక్కడి నుంచి వదిలేసి వేరే ఎక్కడికో వెళ్ళి ఇంకొక దగ్గర పాలిటిక్స్ చేసే అలాంటి టైంపాస్ పొలిటీషియన్ కాదు. ఆయన రియల్ ఆన్ గ్రౌండ్ పొలిటీషియన్ కాబట్టి ఈరోజు ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏ డివిజన్లో ఏ సమస్య ఉంది అన్న దాని మీద క్లియర్గా అవగాహన ఉన్న నాయకుడు కాబట్టి అటువంటి వ్యక్తుల్ని ఎన్నుకుంటే ఖచ్చితంగా రేపు మనకి ఇంకా జూబ్లీహిల్స్ నియోజకవర్గం డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఈవిడ మాగంటి సునీతమ్మ గారు, మరి మాగంటి గోపినాథ్ గారు మరి స్వర్గీస్తులు అయినందున రాజకీయాల్లో వచ్చిన వ్యక్తే కానీ ఈరోజు ఆమెకి మన నియోజకవర్గం మీద కంప్లీట్ గ్రిప్, అవగాహన, గ్రిప్ ఎక్కడ ఎలా ఉంది, పబ్లిక్ పల్స్ ఎక్కడ ఎలా ఉంటుందో అని అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. సో ఇంకొకటి అర్థం చేసుకునే లోపు మళ్ళీ జనరల్ ఎలక్షన్స్ రానిస్తాయి. సో ఈ అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని జూబ్లీహిల్స్ ఓటర్లు అందరూ కూడా మనకి ఏ పార్టీ మంచిగా చేస్తుంది, మన అధికార పార్టీ ఉంటే అభివృద్ధి మనం ఎంతగానో చేయించుకోగలము, ఖచ్చితంగా ఒక అవకాశం మనం ఇచ్చి చూద్దాం. ఎందుకంటే నవీన్ యాదవ్ గారు కూడా యువకుడు, విద్యావంతుడు, అదేవిధంగా చాలామంది యువతకు స్ఫూర్తిగా నిలిచిన నాయకుడు అండ్ అదేవిధంగా ఎమ్మెల్యే కాకముందే అనేక సంక్షేమాన్ని అందించినటువంటి వారు. ఎందుకంటే ప్రతి డివిజన్లో కూడా మీరు చూసుకుంటే ప్రచారం వెళ్ళినప్పుడు ఆయనని గుర్తుపడుతున్నారు. ఎందుకంటే ఎంతో చిన్నప్పటి నుంచి కూడా ఆయన ఇక్కడే చూసి లోకల్గా పెరిగిన నాయకుడు ఆయన ఎంతో మందికి ఎంతో సహాయం అందించిన వ్యక్తి. సో ఆయనకి ఖచ్చితంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం అంతా ఆయన చేసిన మంచి ఆయన నిలిచి గెలిపిస్తుంది. కాకపోతే నవీన్ యాదవ్ ఒక రౌడీ షీటర్, అతని మీద ఆల్రెడీ చార్జ్ షీట్లు చాలానే ఉన్నాయని అన్నారు.
మీరేమంటారు? ఈరోజు అవన్నీ చెప్తున్నాం కదండి, కేవలము ఒక ఒక క్యాండిడేట్ని ఎలాగ ఆయన వీక్నెస్ ఏంటి, లేకపోతే ఆయన ఎక్కడ కొడితే మనకి ప్రజలకు ఓట్లు స్ప్లిట్ అవుతాయి అనేది తీసుకొని వాళ్ళు ఒక నెగిటివ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని, ఒక నెగిటివ్ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం తప్ప ఇది వేరే ఏం లేదు. ఇది కేవలము ఓట్ల స్ప్లిట్ చేయడం అనే ఒక ఆలోచనతో చేస్తుంది తప్ప ఆయన అంటే, ఎందుకంటే ఈరోజు మీరు చూడొచ్చు నామినేషన్ ర్యాలీలో కూడా అరౌండ్ 1,50,000 మెంబర్స్కి పైగా వచ్చారు. సో ఇప్పుడు ఆయన ఒక రౌడీ అంటే అంతమంది స్వతహాగా ఆయన నచ్చి ఈరోజు మేమన్నా యువత అన్నా ఎంతమంది వస్తున్నామంటే ఆయన క్యారెక్టర్ అంటే మాకు ఇష్టము, ఆయన అనేక సందర్భాల్లో ప్రజల గురించి స్టాండ్ చేసుకునే విధానం మాకు నచ్చింది కాబట్టి ఆయన గురించి వచ్చారు తప్ప ఆయన మీద అటువంటి నెగిటివ్ షేడ్ అనేది ఇక్కడైతే లేదు. కాదు, బీసీ బిల్ ఇంకా అమలు కాలేదు కాబట్టి బీసీ నాయకుడికి పదవిగా పోస్ట్ ఇస్తున్నట్టుగా ఏదో గుట్టగాల్చి మొహం మీద వేసినట్టు కవర్ చేద్దాం అన్నట్టుగా వీళ్ళు ఏదో చేస్తున్నారు అంటున్నారు మరి ప్రతిపక్షం వాళ్ళు. ఖచ్చితంగా ఈరోజు బీసీ బిడ్డకి ఇచ్చారు అదే చెప్తున్నాం కదా. ఈరోజు కులానికి, మతానికి, ప్రాంతానికి అతీతంగా ఫస్ట్ థింగ్ క్యాండిడేట్ని చూస్తున్నారు. అంటే ఈ క్యాండిడేట్ ఏ పార్టీలో నుంచి ఈ అన్ని పార్టీల్లో కూడా ఫ్యాన్స్ అనేది ఎక్కడో ఈయన గురించి, నవీన్ యాదవ్ గారి గురించి మంచి ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి మేము ఎన్నికలకు వెళ్ళినా సరే పార్టీల్లో అటు నుంచి ఇటు చాలామంది రావడం జరిగింది, చాలా పార్టీ మందిలో చేరికలు అయ్యాయి. కాబట్టి ఇది కూడా బీసీ పెట్టేయడం ఏంటంటే మాకందరూ కూడా సంతోషం. ఎందుకంటే ఒక బీసీగా ఇక్కడ ఇస్తే ఇక్కడ వెల్ఫేర్ అవుతుంది యాదవ్ కుల సంఘానికి కానీ మాకు కానీ అందరికి కూడా అని సందర్భం తెలియజేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.